ఒకసారి మాట్లాడి రోహితేట్లో ఉన్నదాని గురించి తర్వాత మాట్లాడాలి. రోహితేట్లో ఏది డైరెక్షన్ మొన్న నా దగ్గరికి మన వికారాబాద్ పట్టణంలో వెంచర్లు చేసేటటువంటి మన సోదరులు, కొంతమంది ప్లాట్లు అమ్మేటటువంటి వాళ్ళు, కొనేటటువంటి వాళ్ళు ఒక 10-15 మంది నా దగ్గరకు వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి సమస్య చెప్పడం జరిగింది. ఏంది సమస్య అంటే, డిటీసీపీ లేఅవుట్ ఉన్నా కానీ డిటీసీపీ పర్మిషన్ ఇచ్చినాక మళ్ళీ వాళ్ళు ప్లాట్లు అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా కానీ అది ప్రోహిబిటెడ్ కింద పెట్టిండ్రు అని చెప్పి నా దగ్గరికి సమస్య తీసుకొని వచ్చింది. అరే డిటీసీపీ అంటేనే అక్కడ అన్నీ కరెక్ట్గా ఉంటేనే ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇది పక్కా పట్టా ల్యాండు, దీంట్లో ప్రాబ్లం ఏం లేదు, లిటిగేషన్ ఏం లేదు అని అన్ని సర్కారు ఎంక్వైరీ చేసినాకనే ఆ డిటీసీపీ పర్మిషన్ ఇస్తారు. అది తీసుకున్నాకనే మీరు వెంచర్లు చేస్తున్నారు. వెంచర్లు చేసిన తర్వాత దాని మీద మళ్ళీ ప్రోహిబిటెడ్ ల్యాండ్ కింద పెడితే అర్థం ఏమన్నా ఉన్నదో చెప్పు. ఒక చేతితోటి మీరే పర్మిషన్ ఇవ్వబడుతుంది డిటీసీపీ, ఇంకొక చేతితోటి దీన్ని అమ్మొద్దు కొనొద్దు అని చెప్పి మీరే ఆపవండి. ఈ సమస్యతోటి నా దగ్గరికి వచ్చింది. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఒక 10 ఎకరాల ల్యాండ్ ఒకే సర్వే నంబర్లో ఉంటే దాంట్లో ఒక 2 ఎకరాలకు సంబంధించినటువంటిది సర్వే నంబర్ ఒకటే, కానీ బై నంబర్ ఆనో ఏనో ఏదన్నా ఉండి అది ప్రోహిబిటెడ్ ల్యాండ్లో పడితే మొత్తం టోటల్ 10 ఎకరాలకు సంబంధించింది కూడా రిజిస్ట్రేషన్ చేస్తలేరంట. ప్రోహిబిటెడ్లో పడ్డది 2 ఎకరాలే, మిగిలిన 8 ఎకరాలదు ప్రోహిబిటెడ్లో లేదు, బై నంబర్ వేరే ఉంది. కానీ ఈ 10 ఎకరాలకు సంబంధించినటువంటి సర్వే నంబర్ ఒకటే ఉంది కాబట్టి దాన్ని మొత్తం చేయకూడదు అని చెప్పి ఆఫీసర్లు చేస్తలేరంట. గతంలో కొద్ది రోజులు చేసిండ్రంట. నేను ఏంది ఈ విషయం అని చెప్పి నేను సబ్ రిజిస్ట్రార్ గారిని మొన్న అడిగితే ఆయన ఏమంటుండంటే, మేము చేస్తున్నాం సార్, దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ చూపిస్తే మేము చేస్తున్నామనేమో సబ్ రిజిస్ట్రార్ గారు అంటారు. మేము ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులందరినీ ప్లాట్లు అమ్మే వాళ్ళను కొనే వాళ్ళను ఈ రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళని అడిగితేనేందో గతంలో చేసిన మాట వాస్తవం, కానీ ఇప్పుడు చేస్తలేరు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు అక్కడ జూనియర్ కాలేజీలో కూడా సమస్యలు ఉంటే అక్కడ మేము విజిట్ చేసి ఈ 2 సమస్యలను తీసుకొని వచ్చి నేను ఈరోజు కలెక్టరేట్ లోపల కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారికి మొత్తం వివరించిన, ఇట్లా ఏదైతే ప్రోహిబిటెడ్లో లేదో సేమ్ సర్వే నంబర్ ఉన్నా కానీ వాటిని ముందు రిజిస్ట్రేషన్ చేసేటట్లు మీరు సబ్ రిజిస్ట్రార్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అని చెప్పి కలెక్టర్ గారికి నేను చెప్పిన. దాంతోపాటు డిటీసీపీ లేఅవుట్ ఉన్నటువంటి ఎందుకు ప్రోహిబిటెడ్లో పడింది, కలెక్టర్ సంతకం ఉంది, అడిషనల్ కలెక్టర్ సంతకం ఉంది, ఎంఆర్ఓ సంతకం ఉంది, కింద ఆర్ఐ సంతకం ఉంది. మరి మీరు ఏడ ఎంక్వైరీ చేసిండ్రు? కాబట్టి దీని మీద మళ్ళీ ఒకసారి అంతా సమీక్ష చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారికి చెప్పాను. ఇందాక మన వాళ్ళు చెప్పినట్లు ఇక్కడ ఎన్జిఓ కాలనీ అని ఉంటుంది మహావీర్ కోయేట్ దగ్గర. ఎన్జిఓ కాలనీ 1983 లోపల అయ్యింది, అంటే 43 సంవత్సరాల క్రితం అయ్యింది. అది కూడా ప్రోహిబిటెడ్ ల్యాండ్లో పడ్డది. కమలానగర్, సాకేత్ నగర్ ఉంటుంది, అక్కడ ఇండ్లు అన్నీ కూడా అయిపోయినాయి, ప్లాట్లు పోయి ఫ్లాట్లు అయినాయి. అడిపు ఇండ్లు అన్నీ అయిపోయినాయి. ఇండ్లు అయినాక కూడా వాళ్ళకి తెలియదు ఇప్పుడు వాళ్ళ ఇల్లు ప్రోహిబిటెడ్లో ఉన్నదో లేదో కూడా చాలా మందికి తెలియని పరిస్థితి. వాళ్ళది ఏదన్నా లోన్ అవసరం ఉండి బ్యాంకు దగ్గరకు పోయి మార్టిగేజ్ చేసి కుదవబెట్టి లోన్ తీసుకొచ్చుకుందామంటే బ్యాంక్ ఆఫీసర్లు చెప్తున్నారంట మీది ప్రోహిబిటెడ్ కింద ఉన్నది, మీకు లోన్ ఇవ్వము. బిడ్డే పెళ్లి పెట్టుకుంటాడు, దాన్ని మార్టిగేజ్ కుదవబెట్టాలా, అప్పు తెచ్చుకోవాలా, లేదా ఒక ప్లాట్ అమ్ముకోవాలా అంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నదో కొంచెం ఆలోచన చేయాలి. చాలా మంది ఇక్కడ వికారాబాద్ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళను, ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళను కూడా నేను కోరేది ఏంటంటే, చాలా మందికి వాళ్ళ ప్లాటు లేకపోతే ఫ్లాటు ఇల్లు కూడా
మాది ఇల్లు అయిపోయింది కదా, మాది 40 ఏళ్ల క్రితము కాలనీ అయ్యింది, ఇది వెంచర్ అయ్యింది, దీనికి ఏం సమస్య ఉండదు అనుకోకండి. మీకు తెలియదు, చాలా మంది ఇండ్లు కూడా ప్రొహిబిటెడ్ దాని కింద పడ్డాయి, ప్లాట్లు కూడా చాలా మంది వెంచర్లు అయి పడ్డాయి. కాబట్టి మీరు చెక్ చేసుకోండి, దయచేసి చెక్ చేసుకోండి. ఏదైనా సమస్య ఉంటే మళ్ళీ కలెక్టర్ గారితో మాట్లాడదాం. నేను కమిషనర్ గారికి, ఇప్పుడు కలెక్టర్ గారికి చెప్తే కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారిని పిలిపించి ఇప్పుడే చెప్పడం జరిగింది. తొందర లోపల సబ్ రిజిస్ట్రార్ గారితో, మున్సిపల్ కమిషనర్ గారితో, సంబంధిత అధికారులతో అందరితోటి ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఎక్కడ సమస్య ఉంది, ఏ విధంగా దీన్ని పరిష్కరిస్తాము అనేది మేము ఆలోచన చేస్తామని చెప్పి కలెక్టర్ గారు ఇప్పుడే హామీ ఇచ్చింది. కాబట్టి నేను కోరేది ఏంటంటే అధికారుల నిర్లక్ష్యము ఇక్కడ ఉన్నటువంటి మా వెంచర్లు చేసుకునే వాళ్ళందరికీ శాపంగా మారకూడదు. ఇప్పటికే గతంలో 50 ఎకరాలు పలికేటటువంటి, ఒక 50 లక్షలు పలికేటటువంటి ఒక ఎకరం ల్యాండ్ 40 లక్షలకు కూడా ఎవడు అడుగుతలేడు. గతంలో ₹1 కోటి పోయినటువంటిది 80 లక్షలకు కూడా ఎవడు అడుగుతలేదు. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ముందే మీరు మీ నిర్వాహకమా అని చెప్పి హైడ్రా, మూసి అని చెప్పి మొత్తం రియల్ ఎస్టేట్ అంతా డమాల్ అయిపోయినటువంటి ఈ సిచ్యువేషన్ లోపల ఉన్న ఆ ప్లాట్ అమ్ముకొని బిడ్డ పెళ్లి చేసుకుందామనో, లేకపోతే ఇల్లు కుదువ పెట్టుకొని, లేకపోతే ఏమన్నా తప్పు తెచ్చుకొని ఏదన్నా లోన్ తెచ్చుకొని ఏమన్నా చేసుకుందామంటే వాళ్లకు తీవ్రమైనటువంటి ఇబ్బంది కలుగుతున్నది. కాబట్టి నేను స్పీకర్ గారిని కోరుతున్నా, మీరు దీని మీద రివ్యూ పెట్టండి. మీరు ప్రజా సమస్యలు ఎందుకు పట్టించుకోవడం లేదు? ప్రజలు మిమ్మల్ని గెలిపించింది ప్రజా సమస్యలు తీరుస్తారని కానీ పట్నంలో కూర్చుంటారని కాదు. స్పీకర్ గారు ప్రజలలో తిరగాల. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి ప్రతిరోజు పోయి తిరిగేది, ప్రతి కళాశాలకు పోతుంటే, ప్రతి స్కూల్కు పోతుంటే. మీరు ఎందుకు విజిట్ చేస్తలేరు? ఈరోజు నేను ఇక్కడ కాలేజీలో పోయి చూస్తే, స్కూల్లో పోయి చూస్తే బోలెడన్ని సమస్యలు ఉన్నాయి. అక్కడ నీళ్ళ సమస్య ఉన్నది, బోర్ లేదు అంటే నేను కలెక్టర్ గారికి చెప్పిన తొందరలో వేపిస్తా అన్నారు. బోర్ వేయడానికి మీకు 40 రోజులు పడుతుందా? కమిషనర్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారు కావచ్చు, ఒక్క మాట చెప్తే ముందు బోర్ వేపించేసి పిల్లలకు నీళ్ళు ఇచ్చిన తర్వాత దాన్ని బిల్ ఏమనుంటే తర్వాత పెట్టుకోవాలా. ఎవరికైనా చెప్తే సిగ్గుచేట. అసలు బోర్ వేయనీకే 40 రోజులు పడుతుందా అండి? ఒక స్పీకర్ అయ్యుండి, నాట్ ఈవెన్ ఎమ్మెల్యే కాదు, స్పీకర్ అయ్యుండి బోర్ వేయనీకే 40 రోజులు పడుతున్నదంటే ఎటువంటి పరిస్థితి లోపల ఉన్నాం మనం? అసలు ఏమున్నా కానీ కొడంగల్కు చూసుడు కథనేనా? కొడంగల్ ఇక్కడ ఉన్నటువంటి ఫండ్స్ అన్ని కొడంగల్కే పోతున్నాయి, ఇక్కడికి వచ్చేటి అని కొడంగల్కే పోతే ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్ గారు మరి నియోజకవర్గాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? దయచేసి నేను ప్రజలను కూడా అర్థం చేసుకోవాలా, మీరు ఎటువంటి వ్యక్తిని గెలిపించిందో చూడాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ స్పీకర్ గారిని నేను డిమాండ్ చేస్తున్నా. ఒకటి, ఆ కాలేజీలో ఉన్నటువంటి సమస్యలు వెంటనే బోరు పరిష్కారం చేయాలా. 2, టాయిలెట్లకు సంబంధించినటువంటి పరిష్కారం చేయాలా. అక్కడ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, సబితా ఇంద్రారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ₹1 కోటి శాంక్షన్ చేసినాం, అవి స్లాబ్ లెవెల్కి వచ్చి ఆగిపోయినాయి. అరే గవిటిని కూడా కంప్లీట్ చేయరా చెప్పు. నేను ఇందాకనే చెప్పొస్తున్నా, ఆ 10 రూములు మేమైతే ఏవైతే శాంక్షన్ చేసినామో అవి కంప్లీట్ అయితే మాకు పేరు వస్తుందని చెప్పి స్లాబ్ లెవెల్ దగ్గర ఆపింది. సబితా ఇంద్రారెడ్డి గారికి పేరు వస్తుందని, నాకు పేరు వస్తుందని చెప్పి స్లాబ్ లెవెల్ ఆపితే ఎవరికన్నా చూస్తే నవ్వుపోతారు కదా. నువ్వు కావాలనుకుంటే అవిటిని కంప్లీట్ చేసి ఇంకో 20 ఎక్స్ట్రా వేయించు, అప్పుడు నువ్వు మెచ్చుకుంటారు జనాలు. కానీ మేము శాంక్షన్ చేసిన వాటిని కూడా కాపుడేంది? మేము ₹1 కోటి శాంక్షన్ చేస్తే నువ్వు స్పీకర్గా ఉన్నావు కదా, 10 కోట్లు శాంక్షన్ చేసి దాన్ని డెవలప్ చేయి. కానీ ఆ పనులు నాప్పుడు ఇది కరెక్ట్ కాదు. స్పీకర్ గారు, మీరు ఇప్పటికైనా కానీ ఇక్కడ గ్రామాలలో తిరగండి, పాఠశాలలు విజిట్ చేయండి, తర్వాత కాలేజీలు విజిట్ చేయండి, ప్రజా సమస్యలు పట్టించుకోండి. 2వ విషయము, ఇక్కడ రియల్టర్స్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రొహిబిటెడ్ ల్యాండ్లో ఎందుకు పడ్డదో వాళ్ళకే తెలియదు, అధికారులకు తెలియదు, ప్రజలకు పడ్డట్లు కూడా తెలియదు. కాబట్టి దీని మీద మీరు వెంటనే రివ్యూ మీటింగ్ పెట్టాలా. కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని, సబ్ రిజిస్ట్రార్ గారిని, సంబంధిత అధికారులందరినీ కూర్చోబెట్టుకొని ఎవరు రాసిరు, దీన్ని ఎందుకు పడ్డది, డిటిసిపి పర్మిషన్ అంటేనే మనం గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినాం కదా, మళ్ళీ గట్లెట్లా పడ్డది, దీన్ని వెంటనే తీసేయండి అని చెప్పి అది తీపిచ్చాలా. అప్పటి వరకు మీరు చేయాల్సినటువంటి మొట్టమొదటి కర్తవ్యం ఏంటి అంటే, బై నంబర్ వేరే ఉండి సేమ్ సర్వే నంబర్ ఉంటే, ప్రొహిబిటెడ్లో లేకపోతే రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పి మీరు కలెక్టర్ ద్వారా సబ్ రిజిస్ట్రార్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు.